ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు. ప్రభువా, ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా, మీకే సమర్పించుకుంటూ ఉన్నా. ప్రభువా, మీ పరిశుద్ధాత్మతో నడిపించండి. అనేక మందిగా నాయన ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచునట్లు కృప చేయండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. ప్రియులారా, ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో ప్రతి దినము ప్రభువుని ఆరాధిస్తూ స్తుతిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున శుభాలు. మీ గృహాలలో జరుగుతున్నటువంటి జన్మదినాలు, వివాహ దినాలను బట్టి పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు పేరట శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మను దీవించునుగాక. ప్రియ దేవుని కుటుంబీకులారా, దేవుని వాక్యాన్ని కలిసి చదువుకున్నాం కదా. ఈవేళ మరి యొక్క ప్రార్థన అంశము నూతన బలం. ఈ నూతన సంవత్సరము, నూతన మాసములో కొన్ని దినాలు మట్టుకు నూతనత్వము కొరకు మనం కలిసి వాక్య ధ్యానాలు చేస్తున్నాం. బలము అనే దాని కొరకు మనం ఒకవేళ శక్తి అని మనం ఒకవేళ ఆలోచన చేయొచ్చు.
బలము అనే దాని కొరకు ఆలోచన చేస్తే దానికి వ్యతిరేక పదము బలహీనత. బలము అనే దానికి కొంచెం మనం తెలిగించుకుంటే శక్తి, సత్తువ అని కూడా మనం మాట్లాడవచ్చు. ఈ బలము మనం అనుకుంటూ ఉంటాం, మన పోషక పదార్థాలను బట్టి మన శరీరానికి బలము కలుగుతూ ఉన్నది అని అనుకుంటూ ఉంటాం. అలాగనే ఈ యొక్క శూరులు అయినటువంటి వారు, యుద్ధ శూరులు అయినటువంటి వారు, మేము బలవంతులము అనుకున్నటువంటి వారు, మేము చేస్తున్నటువంటి ఎక్సర్సైజెస్ను బట్టి, మేము తీసుకునే ఈ యొక్క చక్కటి ఆహారాన్ని బట్టి మేము ఆరోగ్యంగా ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు. మంచిదేనండి, కొంతవరకు అది మంచిదే. కానీ ఈ యొక్క శరీరానికి కావలసిన బలము, శక్తి అనేది అది మనకు మనం సంపాదించుకుంటే వచ్చేది కాదు. ఒకవేళ సంపాదించుకున్నా అది శాశ్వతమో కాదు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కీర్తన పాడుకుంటాం, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. ఎవరిదండి బలము? యెహోవా దేవుడు మన బలముగా ఉన్నాడు అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈవేళ యెషయా గ్రంథములో 40వ అధ్యాయములో 31వ వచనములో ప్రభు వాక్యం ఈ విధంగా మనతో మాట్లాడుతుంది. ఎవరు బలము పొందుతారు? లోకము కొరకు ఎదురు చూచేవారా? లోకాన్ని చూచేవారా? లోకములో ఉన్నవాటి కొరకు ఎదురు చూచేవారా? లోక సంబంధమైనటువంటి బలమును పొందుకుంటానికి ప్రయత్నించేవారా అంటే, సూటిగా ఈ ఉదయకాలంలో ప్రభు యొక్క వాక్యం అంటుంది, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారు. కొంతమంది తల్లిదండ్రుల యొక్క మాటలు మనం కొన్ని సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, బిడ్డలు ఉన్నత విద్యావంతులుగా ఉద్యోగాలు చేస్తూ, వివాహాలు చేస్తూ దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు వారి దగ్గర బిడ్డలు లేక వారు ఏం చేస్తారంటే, వారి మీద బెంగపడినప్పుడు వారు బలహీనత వారు కలిగి ఉంటారు. ఇది సర్వసమంజసం. కానీ వారు రాక ఎప్పటికో వారి పిల్లలతో వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎక్కువ శాతం అతి ప్రేమ కలిగిన వారు చెప్పే మాట, బాబు, అమ్మ, ఇదిగో మీరు మీ పిల్లలతో మీరు వచ్చిన తర్వాత నాకు చాలా బలం కలిగింది, చాలా బలంగా ఉంది నాకు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంతవరకు కూడా మనము మన సంతతి లేకుంటే మనకు కలిగి ఉన్న వాటిని బట్టి మనం బలం పొందుకుంటున్నాం అని అనుకుంటున్నాం. కానీ వీటన్నిటికీ కారణం దైవవాక్యం అంటుంది, నూతన సంవత్సరములో నీకు ఏ బలమును సంపాదించుకున్నావో, ఎంత బలము సంపాదించుకున్నావో అది నీకు తెలుసు, దేవునికి తెలుసు. కానీ నూతన సంవత్సరములో మనము చెరిగిపోయినటువంటి బలము మనం కలిగి ఉండాలంటే దేవుని కొరకు ఎదురు చూడాలి అని దేవుని యొక్క వాక్యము ఈ ప్రాతకాల ఆరాధనలో మనతో మాట్లాడుతుంది. ప్రియులారా, ప్రియ దేవుని కుటుంబీకులారా, నూతన సంవత్సరములో మనం దేవుని కొరకు ఎదురు చూద్దాం. దేవునిలో నూతన బలాన్ని మనం పొందుదాం. ఆ నూతన బలము కలిగినటువంటి కుటుంబము, విశ్వాసి వ్యక్తి, మన బిడ్డలు ఏ విధంగా ఉంటారు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వారటండి పక్షిరాజు వలె రెక్కలు చాపి వారు పైకి ఎగురుదురు, వారు అలయక పరుగెత్తుదురు, వారు సొమ్మసిల్లక వారు నడిచిపోవుదురు. ఎన్ని రకాలు ఆయన మేలుకరమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడో ఆలోచన చేస్తూ ఉన్నారా? దేవుని కొరకు ఎదురు చూచే కుటుంబాల్లో ఏమి కలగదు
అనే ఆలోచన చేస్తే అలసట ఉండదు. కుటుంబ జీవితాలలో, సంసార జీవితాలలో, మన యొక్క భవిష్యత్ ప్రణాళిక అంతటిలో కూడా ఎలాగ ఉంటారంటే అలయకుండా వారు నూతన ఉత్సాహముతో వారు పరుగు పెడతా ఉంటారు. వారు సొమ్మసిల్లిపోకుండా ఉంటారు. వారు చక్కగా బలము కలిగి వారు నడిచిపోతారు అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంటుండగా, దేవుని యొక్క వాక్యములు చక్కటి మాట మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం అంటాడు, యెహోవాను ఆయన బలమును ఆశ్రయించుడి. మన బలము మన శరీరానికి ఉన్న సత్తువ ఈవేళ ఉండవచ్చు, రేపు అది తరిగిపోవచ్చు. ప్రియులారా, తరగని చెరగని బలము కావాలా? ఈ నూతన సంవత్సరంలో మనము, మన కుటుంబాలు, మన పిల్లలు దేవుని మనం ఆశ్రయిందాం. అందుకని మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు యొక్క వాక్యము అంటూ ఉన్నది, బలమును పరాక్రమమును నీ దానములు అందరికీ బహుమానముగా ఇచ్చివాడవు నీవే. ఎంత చక్కటి మాట. ముగింపుగా 18వ కీర్తన మొదటి వచనములో దైవవాక్యం అంటుంది, యెహోవా నా బలమా నిన్ను ప్రేమించుచున్నాను. నూతన సంవత్సరములో నూతన బలము మనం పొందుకునే వారముగా ఉండాలి. నూతన బలమును మనం పొందుకోవాలంటే, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను, నీ బలము మాకు దయచే, నీ పరాక్రమం మాకు దయచే. అలయకుండా, మేము సొలయకుండా మా జీవిత యాత్రలో క్షేమకరమైన మార్గాల్లో సాగిపోతానికి నూతన బలము దయచేయమని మనం ప్రార్థన చేద్దాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. దేవా, ఈ ఉదయకాలపు ఆరాధనలో మీరు మాట్లాడుతున్నారు. నూతన బలమును దాయిచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క నూతన సంవత్సర జీవితాల్లో అలయకుండునట్లు నాయన మా జీవితాల్లో ప్రభా సాగిపోవటానికి కృపొచ్చాయి. మా బలమయ్యున్న దేవుడు ప్రేమించడం నేర్పించండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు ఆశీర్వదించండి. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి కుటుంబాలు రక్షణలో నడిపించండి. ప్రభువా, మరలా థర్డ్ వేవ్ అనేది నైనా తిరుగుబాటు చేయకుండా నీ ప్రేమ చేత దేవా, ఇదిగో నీ యొక్క బలము చేత, శక్తి చేత దాన్ని దూరపరచండి. ఎవరికి నష్టము, కష్టము, దుఃఖము, ఎటువంటి మరణము, వేదన కలుగుకుండా కొట్టివేయండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం. నైనా హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న వారిని స్వస్థపరిచి సురక్షితంగా గృహాలకు నడిపించండి. హాస్పిటల్స్ నుంచి స్వస్థత చెంది సురక్షితంగా గృహాలకు నాయన తిరిగి వచ్చిన కుటుంబాలను బలపరచండి, ధైర్యపరచండి, సాక్షులుగా నిలవబెట్టండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం.